I wish to sing a special song. Before that, I would like to give a brief explanation about it. నేను ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుచూ ఉన్నాను. ఆ పాట పాడక మునుపు కొన్ని పరిచయ వాక్కులు ఆ పాటను గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. This song is completely about dad. మరి ఈ పాట మరి తండ్రి గురించినటువంటి పాట. So who is a father? ఎవరు నిజమైన తండ్రి? Father is the head of the house. తండ్రి ఇంటికి యజమాని అయి ఉన్నాడు. He always works for the betterment and for the comfort of the house. కుటుంబ శ్రేయస్సు కొరకు నిరంతరము ప్రయాసపడి పాటుపడేటువంటి వ్యక్తి. A true father, a good father is the one who always guides us in the correct way. మరి నిజమైనటువంటి తండ్రి ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. He comes forward to tell that this is right and this is wrong. ఇది సరైనది, ఇది సరికాదు అని తండ్రి ఎల్లప్పుడూ తెలియజేస్తాడు. So he always works for the good of the house. ఎల్లప్పుడూ కుటుంబ శ్రేయస్సు కొరకు నిరంతరము పాటుపడతాడు. As soon as we remember Father, we remember his greatest care. మరి తండ్రి అనగానే కుటుంబాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తి, చింతించేటువంటి వ్యక్తి కుటుంబాన్ని గురించి అని మనకు మనసులోకి వస్తుంది. As soon as we use the word father, we always remember his care. తండ్రి అనేటువంటి మాట జ్ఞాపకం రాగానే కుటుంబాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. I would like to give you a small example. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. As I have finished my +2, ఇంటర్మీడియట్ 2వ తరగతి మరి 2వ సంవత్సరం నేను పూర్తి చేశాను. and as I have joined in a good college, నేను ఒక మంచి కళాశాలలో నేను మరి జాయిన్ అయ్యాను. it is very far away from my home. నా ఇంటి నుండి అది చాలా దూరంగా ఉంటూ ఉంది కళాశాల. So I happened to ask my dad, telling, Dad, I want a car. మరి మా తండ్రి గారితో నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉన్నాను, డాడీ నాకు ఒక మంచి కారు కావాలి. Then one day he happened to tell that, Sam, we are not in a situation to get a car. అయితే మా తండ్రి గారు ఏం చెప్పారంటే, శామ్ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కారు కొనేటువంటి పరిస్థితులు లేవు అని తెలియజేశారు. Then I told him a single sentence, Dad, if it is not possible for you, then there is no need a car for me. మరి ఈ రీతిగా నేను మా తండ్రితో చెప్పాను, డాడీ మరి నీకు సాధ్యం కాకపోతే ఈ పరిస్థితుల్లో కారు అవసరం లేదన్నారు. Then the next day he called me. మరి మరుసటి దినం ఆయన నాకు ఫోన్ చేశారు. He told me, you are my only son. ఆయన అన్నాడు, నీవు ఏకైక కుమారుడివి. I always think about your comfort and safety. ఎల్లప్పుడూ నీ భద్రత గురించి, నీ క్షేమాన్ని గురించి, నీ సుఖం గురించి నేను ఆలోచన చేస్తాను. This is the care of a father, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి ఈ రీతిగా ఉంటాడు, కుటుంబాన్ని పట్టించుకుంటాడు. To make you more clear, I can give you another small example. ఇంకా మీకు స్పష్టంగా తెలియచేయడానికి మరి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. I think from my first class standard, నేను మొదటి తరగతి నుండి whenever I leave, I take blessings from my parents and leave to my school. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నేను పాఠశాలకు వెళ్ళేటప్పుడు my dad tells, Sam, take a mineral water bottle. తండ్రి గారు చెప్పేవారు, శామ్ వెళ్ళేటప్పుడు ఒక నీళ్ళ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళు. Take a sealed water bottle. మరి సీలు వేసినటువంటి నీళ్ళ బాటిల్, మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళు. You should never drink a tap water. ఎల్లప్పుడూ మరి సాధారణమైనటువంటి నీళ్లు తాగవద్దు. It leads you to diseases. మరి నీవు సాధారణమైనటువంటి నీళ్లు తాగితే నీకు రోగము, వ్యాధులు వస్తాయి. I know you're weak. మరి మీరు బలహీనుడు అని నాకు తెలుసు. Come on, carry at least 2 or 3 bottles. It's not at all a problem for me. మరి నీవు వెళ్ళేటప్పుడు 2-3 బాటిల్ తీసుకో, అది నాకు పెద్ద సమస్యమే కాదు. See, a father cares for even small and small matters. చూడండి, గమనించండి, ఒక తండ్రి కుటుంబం విషయం, చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. And the second point I want to bring up into notice is, మరి రెండో విషయం మీ దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి విషయం, a good father is the one who protects his children all the time. ఒక మంచి తండ్రి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతాడు. Even though if he doesn't have any provisions nor strength, he comes forward to help his children when he comes to know that they are into trouble. వారు కుటుంబము సమస్యలో ఉన్నప్పుడు తన యొక్క శక్తికి మించి సహాయం చేయడానికి, పోషించడానికి ఆయన ముందుకు వస్తాడు. For example, ఉదాహరణకు, I don't know
a person who studied with me. మరి నాతో చదువుకున్నటువంటి వ్యక్తి నాకు అంత బాగా జ్ఞాపకం లేదు. He used to fail in all the 6 out of 6 subjects. మరి 6 సబ్జెక్టులకు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేటువంటి ఒక వ్యక్తి. So when he had a parent teacher meeting, మరి తల్లిదండ్రుల యొక్క కూడిక జరిగినప్పుడు when his dad approached the teacher, మరి టీచర్ను కలుసుకున్నప్పుడు then the teacher told everything wrong about his son. మరి టీచర్ గారు తన కుమారుని గురించి అంతా చెడుగానే చెప్పారు. Then his father told, no. తండ్రి చెప్పాడు, లేదు, he is my son. ఆయన నా కుమారుడు. He is capable of studying. ఆయన చదివేటువంటి సామర్థ్యము ఉన్నది. He will get marks in the next exam. మరుసటి పరీక్షలో తప్పక మరి మార్కులు సంపాదిస్తాడు. He never compromised when it came to his son. తన కుమారుని విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. He always encountered with the teacher telling, my son can do it. మరి ఎల్లప్పుడూ టీచర్ తో చెప్పేవాడు, నా కుమారుడు తప్పక సాధిస్తాడు. It is true, all the favor is by the teacher's side. మరి టీచర్ పక్కనే మరి ఫేవర్ ఉంటూ ఉంది. But when a dad came to know that his son is getting a bad report, మరి తండ్రికి ఎప్పుడైతే తెలిసిందో కుమారునికి తక్కువ మార్కులు వస్తున్నాయి, మరి రిపోర్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, even though he went forward to fight with the teacher, మరి టీచర్ తో పోరాటానికి ముందుకు వెళ్ళాడు. And the third point is, మరి మూడవ విషయము, a good father is a very good provider. మరి మంచి తండ్రి కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు. We see him always moving from the morning to evening to earn and to keep the family in a comfort zone. గమనించండి, ఒక మంచి తండ్రి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడి కుటుంబ అవసరతలు తీర్చడానికి ప్రయాసపడతాడు. Is it not? అవునా కాదా? Let me give a small example. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. There was a father and a daughter. మరి ఒక తండ్రి ఒక కుమార్తె ఉన్నారు. They choose the train as their mode of transport. మరి రైలు వారి ప్రయాణకు మార్గంగా ఎంచుకున్నారు. They want to go to the nearest district. మరి పక్కన ఉన్నటువంటి జిల్లాకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. So when they entered the railway station, ఆ యొక్క రైల్వే స్టేషన్ కు వారు ప్రవేశించినప్పుడు they came to know that the train comes in the next platform. మరి ట్రైన్ మరుసటి ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని తెలుసుకున్నప్పుడు, we always do know that there are stays to move to the another platform. మనకు ఎల్లప్పుడు తెలుసు, వేరే ప్లాట్ఫామ్ కు వెళ్ళాలంటే మనం మెట్లు ఎక్కి వేరే ప్లాట్ఫామ్ కు వెళ్ళాలి. But what this father and daughter thought is, why don't I cross through the way where the train comes through? తండ్రి కుమార్తె ఏమనుకున్నారంటే, మెట్లెక్కే బదులు ట్రైన్ రాకముందు మనం నేరుగా దాడుతాం అనుకున్నారు. They were having luggages in their 2 hands. వారి 2 చేతుల్లో మరి బరువైనటువంటి సామాను ఉన్నది. Carrying a heavy bag with them. వారితో బరువైనటువంటి బ్యాగ్ మోసుకొని వెళ్తూ ఉన్నారు. So they planned, let's cross it soon before the train comes. రైలు సమీపించక ముందే మనము దాడుతామని అనుకున్నారు. And they were passing by. మరి వారు దాడుతూ ఉండగా, and girls leg got struck into the track. ఆ కుమార్తె యొక్క కాలు ఆ యొక్క రైల్వే పట్టాల మీదలో చిక్కుకొని పోయింది. The whole luggage which she was carrying fell over her. మరి తాను మోస్తున్నటువంటి ఆ బరువైనటువంటి సామాను కుమార్తె మీద పడిపోయింది. The father looked at the daughter who was crying very loudly. ఓ బిగ్గరగా గట్టిగా ఏడుస్తున్నటువంటి కుమార్తె వైపు తండ్రి చూచాడు, telling, Dad. మరి ఆమె అంటుంది, డాడీ. Then his father saw the train which is coming very fast to the other side. మరో ప్రక్క రైలు సమీపముగా మరి వేగముగా సమీపిస్తూ ఉంది. He does not have time to pick up all the luggages which has fallen over her. మరి ఆ మీద పడినటువంటి సామాను ఎత్తుకొనడానికి సమయం లేదు. There is no time to save her daughter. మరి కుమార్తెను రక్షించడానికి కూడా ఎక్కువ సమయం లేదు. The father saw towards the train. మరి తండ్రి రైలు వైపు చూచాడు. He put all the luggages down. మరి తన సామానంతా కింద పడేశాడు. Ran towards the train. రైలు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Picked up a stone. ఒక రాయిని తీసుకున్నాడు. Cut up his veins. శరీరాన్ని కోసుకున్నాడు. He filled the kerchief completely with the blood. ఆ యొక్క దస్తిని తీసుకొని రక్తంలో ముంచాడు. And standing before the train, he was completely weeping. ఆ రైలు ఎదుట నిలబడి ఆ దస్తిని ఊపుతూ ఉన్నాడు. The train is stopped. రైలు ఆగిపోయింది. The daughter is saved. కుమార్తె రక్షించబడినది. But the father is in the last moment of her death. మరి తండ్రి చివరి క్షణములో ఉన్నాడు. The father was taken
to the nearest hospital. సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తండ్రిని తీసుకొని వెళ్ళారు. In the same way, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా I do remember a person నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం ఉన్నాడు, who saw each and every one of our sins over here. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి పాపములను చూచాడు. And he had only way, ఆయనకు ఒకే ఒక మార్గమే, to die on that precious cross, ఆ ప్రశస్తమైనటువంటి శిలువలో మరణించడం తప్ప, to save each and every one of your sin. మీ పాపములన్నిటి నుండి మిమ్మల్ని రక్షించుటకు. And he has risen from the dead, ఆయన మరణం నుండి తిరిగి మృత్యుంజయుడే తిరిగి to లేచాడు. tell that he is still a living dad. మరి తన పిల్లలు తండ్రి తెలుసుకొనలాగున. Now you can imagine the girl, ఇప్పుడు మీరు ఊహించండి ఆ కుమార్తె, the father who was in the last minute, in the last breath of his life, తండ్రి చివరి గడియల్లో చివరి శ్వాస పీలుస్తూ ఉన్న సమయంలో he got recovered in the hospital. ఆసుపత్రిలో తిరిగి కోలుకున్నాడు. No one allowed the daughter to go near to the ICU chamber where he was kept. మరి ఐసీయూలో పెట్టబడినటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కుమార్తెకు అనుమతి లేదు. And as soon as he was recovered, she was given permission to meet her dad. తండ్రి కోలుకున్న వెంటనే కుమార్తెకు అనుమతి ఇవ్వబడింది తండ్రిని As కలుసుకోవడానికి. soon as she knew, she opened the door, rushed towards the dad and hugged him, telling, "It is my dad who saved me." మరి కోలుకున్న వెంటనే తలుపులు తెరిచి, ఈ నా తండ్రి నన్ను రక్షించాడు. See, my dear brothers and sisters, నా ప్రియ Jesus సహోదరి did it for సహోదరులారా, you. ఇది మీకు శుభవార్త. This is what Jesus did for you. యేసయ్య మీ కొరకు చేసినటువంటి కార్యము ఇదే. He had all the qualities which a perfect dad needs to have. పరిపూర్ణమైనటువంటి తండ్రికి ఉండవలసినటువంటి లక్షణములన్నీ కూడా యేసయ్య కలిగి ఉన్నాడు. He did not even think for a minute to crucify on the cross. సిలువలో మరణించడానికి ఆయన ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయలేదు. He was a perfect father. ఆయన పరిపూర్ణమైనటువంటి తండ్రి. ఆయన He only saw your sin. ఆయన నీ పాపములనే చూచి ఉన్నాడు. He know there is only a single way to save each and every one of his children. తన బిడ్డలను రక్షించడానికి ఒకే ఒక మార్గం ఉందని ఆయన తెలుసుకున్నాడు. He shed each and every drop of his blood for each and every one of us. ఆయన తన ప్రతి రక్తపు బిందువు నీ కొరకు చిందించి ఉన్నాడు. Let me go with my song. నాడుగులు తట్పనడుగులై నడిచిన నా ప్రతి మాటను సరిచేయు నా తండ్రిని. నాడుగులు తట్పనడుగులై నడిచిన నా ప్రతి మాటను సరిచేయు నా తండ్రిని. యేసయ్యా, 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 యేసయ్యా. పహలెండా దెబ్బయైనను, రాత్రి వేళ దెబ్బయైనను, కహలకుండ కార్చేని ప్రేమ. పహలు ఎండ దెబ్బయైనను, రాత్రి వేళ దెబ్బయైనను, కహలకుండ కార్చేని ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా.
కానా కానలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రిని. కానా కానలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రిని. యేసయ్యా 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 యేసయ్యా. వెయ్యి మంది కుడి ఎడుమక కూలిన కూలును కాను చెదురకుండా కార్చే నీ ప్రేమ. వెయ్యి మంది కుడి ఎడుమక కూలిన కూలును కాను చెదురకుండా కార్చే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. I always do have a habit, as I usually tell, your right hands towards the sky, మీ కుడి చెయ్యి ఆకాశము వైపు, your left hands towards your chest. మరి ఎడమ చెయ్యి మీ గుండె వైపు. I would like to make you repeat few sentences. మరి కొన్ని మాటలు నాతో కలిసి పలకవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. Jesus, యేసు, you are a perfect father. నీవు పరిపూర్ణుడైనటువంటి తండ్రివి. I accept you today to be my father. నా తండ్రిగా నీ ఉండాలని నేను అంగీకరిస్తూ ఉన్నాను. I completely agree it from my bottom of my heart. నా హృదయ అంతరంగములో నుండి నేను అంగీకరిస్తూ ఉన్నాను. Make me your daughter and son. మీ కుమారుడిగా మీ కుమార్తెగా నన్ను మార్చు. Your hands down please, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సోదరులారా, మీ చేతులు విడిచిపెట్టండి. From today I believe that ఈ దినం నుండి నేను నమ్ముచూ ఉన్నాను, his wonderful care beyond your worldly father. ఈ ఇహలోకపు తండ్రి కంటే మీ పరలోకపు తండ్రి మీ గురించి ఎక్కువగా చింతిస్తాడని మీకు తెలియచేస్తూ ఉన్నాను. Thank you. మీకందరికీ వందనాలు.